కేజ్రీవాల్ మిమ్మల్ని, మనీష్ సిసోడియాని, జైన్ గారిని ఓడిస్తారు, జైల్లో పెడతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా అదే జరిగింది. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నేను అన్న ప్రతి ఒక్కరిని ఈ బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది. జైల్లోనైనా పెట్టారు, చంపేశారు, సరెండర్ అయినా అయిపోయారు చాలా మంది. దానికి ఎగ్జాంపుల్ జయలలిత సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ఆ తర్వాత హాస్పిటల్ పంపించారు, మళ్ళా తిరిగి రాలేదు బయటికి 70 రోజులు 100 రోజులు. 2 లాలూ ప్రసాద్ యాదవ్ సరెండర్ అవ్వనందుకు జైల్లో పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఓన్లీ రైల్వే మినిస్టర్ 50,000 కోట్లు ప్రాఫిట్ చూపించిన ఆయన. నెంబర్ 3 శరద్ పవార్ సరెండర్ అయ్యాడు కనుక వదిలేశారు, లేకపోతే జైల్లో పెట్టేసి. నెంబర్ 4 నవీన్ పట్నాయక్ తెలివిగా సరెండర్ అయినట్టు చూపించాడని ఎలక్షన్లోనే ఫినిష్ చేశారు. నెంబర్ 5 అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవనివ్వలేదు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్. ఏం చేశారో నాకు తెలుసు, మీకు తెలుసు. నెంబర్ 6 ములాయం సింగ్ యాదవ్ పేరే చెప్పలేదు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నా మిత్రుడు శిష్యుడు, ఫినిష్ చేసేసారు. నెంబర్ 7 నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు కనుక ప్రధానమంత్రి ఆశలు వదులుకొని నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా జైల్లో ఉంటావా, డైరెక్ట్ స్పీచ్, బాబు ముఖ్యమంత్రిగానే ఉంటాను, నీతోనే ఉంటానని 18 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎవడు, మోదీ యూజ్లెస్ ఫెలో అన్న చంద్రబాబు నాయుడు, మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు, గత ఎలక్షన్లో 2019లో మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంటాడు. సిగ్గులేని చంద్రబాబు నాయుడు మోదీ అంత వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. సెక్యులరిజం పని అయిపోయింది, డెమోక్రసీ అయిపోయింది, ఎకానమీ కాంగ్రెస్ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తున్నాడు. అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో 100 రెట్లు బాధలు అనిపిస్తావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా బయటకు వచ్చేసే, 75 సంవత్సరాల్లో నీకెందుకు రాజకీయం? నాలాంటి మద్దతు ఆడుకుంటా ఆట. చేత కాకపోతే లైన్ క్లియర్ చేసేసాయి. ఇప్పుడు ఫైనల్ గా 10వ వ్యక్తి కేజ్రీవాల్. చెప్పాను, చెప్పిన మాట వినలేదు. మెసేజ్ కాల్ చేస్తామన్నారు సత్యేంద్ర జైన్ గారు, సార్ మీ మద్దతు మాకు కావాలి, ట్రంప్ టైంలో 2020లో ఆయన పెద్ద హెల్ప్ చేశాను, నేను చాలా గ్రేట్ఫుల్, కాల్ చేస్తామన్నారు, చేయండి. ఇప్పుడేంటి, తెలుగు రాష్ట్రాలే దేశానికి దిక్కు, ఇది సబ్జెక్ట్. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయదు, ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తు. దానికి ఉదాహరణ విశాఖపట్నం పార్లమెంట్ సీటే. 3 లక్షల ఓట్లు రావాల్సిన భరత్కి 9-10 లక్షల ఓట్లు వచ్చాయి. ఎవ్వడూ జవాబు చెప్పలేదు, ఆన్సర్ అది. అదే రోజు మా నాన్నగారు బూత్ లో 24 ఓట్లు, మా నాన్నగారు, మా సిస్టర్, మా బ్రదర్ వీళ్ళందరూ 24 మంది నాతో వెళ్ళి ఓట్లేసి 2 ఓట్ల బూత్ లో కనబడటం ఏంటి? ఇంకెంతకన్నా రుజువులు ఏం కావాలి? 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. మరోసారి తెలుగులో అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను, కట్ చేసి ఇంగ్లీష్లో రికార్డ్ చేయాలి. 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. 1, ఎలక్షన్ కమిషన్